హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ 8289. ఇవాళ మనం వెళ్ళబోతున్న ప్లేస్ శ్రీ వెంకటేశ్వర స్వామి కొండ మీద రాయుడు టెంపుల్కి. వీడియో చూసే ముందు ప్లీజ్ 1 లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈ గుడి అనంతపురానికి 5 కిలోమీటర్ల దూరంలో బుక్కరాయి సముద్ర మండలంలోని సిద్ధరాంపురం రోడ్డు సమీపాన దేవరకొండపై శ్రీ లక్ష్మీ సమేత వెంకటేశ్వరుడుగా వెలిశాడు. ఆహ్లాదకరమైన వాతావరణంలో దేవరకొండ శిఖర భాగాన కొండ మీద రాయుడు కొలువు తీరాడు. పూర్వం దేవరకొండపై గార్గేయ మహర్షి నిరంతర తప ఫలంగానే శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై కోరికలు తీర్చారని పురాణాలు చెబుతున్నాయి. అనంతరం శ్రీ వెంకటేశ్వరుడు దేవరకొండపై కొండ మీద రాయునిగా స్థిరంగా నిలిచిపోయారని ప్రతీతి. శిలారూపంలో ఉన్న కొండ మీద రాయుడు భక్తులకు సాక్షాత్కరిస్తున్నాడు. స్వామివారు వేంచేసి ఉండే స్థలానికి వెనక వైపున ఒక గుహ ఉంది. ఈ గుహ ప్రవేశ ద్వారం మొదట చిన్నగా ఉండి రాను రాను చాలా విశాలంగా కనబడుతుంది. ఉత్సవాలను విజయనగర పాలన నుంచి హరిహర బుక్కరాయిలు నిర్వహిస్తూ వచ్చారు. అదేవిధంగా మాఘమాసంలో కొండ మీద వెంకటరమణ స్వామిని దర్శించుకుంటే సాక్షాత్తు వైకుంఠంలో వెంకటేశ్వరుని చూసి తరించినట్లేనని ప్రజల ప్రగాఢ విశ్వాసం. అలాగే కొండ కింద ఎడమ వైపున ఆంజనేయ స్వామి గుడి, నాగుల విగ్రహాలు, కోనేరు ఉన్నవి. దగ్గరకు వెళ్ళే మార్గంలో ఎడమవైపు టీటీడీ కళ్యాణ మండపం, చుట్టూ పచ్చని చెట్ల మధ్య, తోటల మధ్య దారిలో వెళ్తూ ఉంటే చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఈ గుడి ప్రతి శనివారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే తెరిచి ఉంటుంది. మిగిలిన వారాల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు ఈ గుడి తెరిచి ఉంటుంది. ఈ గుడికి వెళ్ళే మార్గం మెట్ల దారి చాలా ఆహ్లాదంగా, మనమంతా తిరుమలకి వెళ్ళిన భావమే కలుగుతుంది. ఈ మార్గం ద్వారా భక్తులు వాహనాలలో కొండ మీదకి చేరుకోవచ్చు. పురాణ పురుష కాలినడకన వెళ్ళే భక్తులు ఈ మెట్ల మార్గం ద్వారా కొండ పైకి చేరుకుంటారు.
వెంకీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. హాయ్ చెప్పేయండి. గుడిలోకి ఎంటర్ అయ్యి నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష. స్వామి వారిని దర్శించుకున్న తర్వాత తిరిగి భక్తులు ఈ మార్గం ద్వారానే కొండ కిందకు చేరుకుంటారు. చుట్టూ మేఘాలు, పెద్ద పెద్ద రాళ్ళు, వీచే గాలి, చల్లటి వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. చూశారుగా ఫ్రెండ్స్, స్వామివారిని మీరు కూడా దర్శించుకున్నారుగా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.